శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశికి చూసుకున్నప్పుడు రాశిలో నుండి పంచమ భావంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది పాజిటివ్గా. అలాగే మనకు రాజ్యస్థానంలో శని కుజ శుక్రుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభస్థానం చూస్తే రాహువు బుధుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులు చేసే ప్రయత్నాల్లో కొంత స్ట్రాంగ్గా ఉద్యోగంలో చిన్న ఇంక్రిమెంట్ రావడం, చిన్న ప్రమోషన్స్ రావడము, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరగడము, మొత్తానికి ఏదో 10% అనుకుంటే 5% ఇంక్రిమెంట్ రావడము, ఇటువంటి కన్ఫ్యూజన్లు వచ్చేసి ఉండాలా కంపెనీ వదిలేయాలా అనే ఒక అంశం మీద చాలా మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా నా సలహా ఏంటంటే ఇచ్చిన ఇంక్రిమెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఉద్యోగాన్ని వదలడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని అక్కడ ఒక కాంబినేషన్ ఉంది. శని కుజ శుక్ర అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి కూడా అక్కడే కూర్చుని బలహీనంగా ఉన్నాడు. కాబట్టి ఈ బలహీన అక్షరం మీకు బలహీనంగా ఉన్న సమయంలోని మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం ఉండకుండా ఉంటుంది. దానివల్ల మీరు మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత వేస్తే అంత వచ్చింది అన్నట్టు మీరు సర్దుకుపోయేటట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో కూడా కొంత అప్స్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం ఉంటుంది. రీఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా అనుకోండి, లేదంటే ఫిలిం ఇండస్ట్రీ అయితే ఈ వ్యక్తి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదు, హీరో మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. యాజ్ యూజువల్ మీ మైండ్లో ఏం ఫిక్స్ అయి ఉందో అదే మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడున్న టైం వారం రోజులు 10 రోజుల్లో కొంచెం బాగోలేదు, కానీ ఇక ముందు రాబోయే కాలంలో అద్భుతమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అట్లా ఫిక్స్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకుంటే స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంప్స్, క్యూరాల్స్ ఇలాంటి వ్యవహారాలు నడిపించే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభదాయకంగానే ఉంటుంది. మళ్ళీ లాభంలో కూడా కొంత ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన ప్రాఫిటే చూడాలనుకునే దానికంటే కొన్ని ప్రాఫిట్స్ ధర రూపాయన కనబడిపోయినప్పుడు ఇండైరెక్ట్ ప్రాఫిట్స్ కొన్ని కనబడే అవకాశం అయితే మీకు బాగానే కనిపిస్తుంది. అలాగే శుభవార్తలు వినడానికి అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. శుభమైన కార్యాల్లో పాల్గొంటారు, మంచి వర్తితో వహిస్తారు. అయినప్పటికీ కూడా కొంత మాట పడే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం న్యూట్రల్గానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్గా కోర్ అలా విధంగా మనం క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది ఈ వారం 15 రోజుల్లోని. అలాగే మంత్రము శరణ్యం అనుకున్నప్పుడు మంత్ర సాధన చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వ్యయంలో ఎటువంటి గ్రహాలు లేవు, గురుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే రాజ్యంలో శని కుజులు ఉన్నారు కాబట్టి మనకు భయపడక్కర్లేదు. ప్రత్యేకించి దోషం అయితే ఏమి కనిపించదు. అంచేత మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు సంకట విమోచన జరిగి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం మీకు తెలియకుండానే కనబడుతుంటాయి. 15 రోజుల్లో శుభవార్తలు వింటారు. శుభమైన లక్కీ ఛాన్స్ కొట్టినట్టుగా ఏదో ఒక మంచి న్యూస్ వినే అవకాశం బాగా కనబడుతుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.